దేవత్య ఇది మీరందరూ వినే ఉంటారు. ఎక్కడైతే స్త్రీలని పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు అని చెప్పి మన పురాణాల్లో నుంచి స్త్రీమూర్తికి అత్యంత ముఖ్యమైన స్థానాన్ని అందిస్తున్నారు. అలాగే మనమందరం మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు, ఎంతో ప్రేమ, ఎంతో సహనం, ఎంతో ఓర్పు అన్నీ కలిపి మన కుటుంబాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఎంతోమంది సమానత్వం గురించి మాట్లాడుతుంటారు. సమానత్వం అంటే ఒకరిపై ఒకరు ఎవరు గొప్ప అని అనుకోవడం కాదు. సమానంగా బాధ్యతలు పంచుకొని ఇంట్లో ఉన్న పెద్దల్ని సంరక్షిస్తూ, పిల్లల్ని సంరక్షిస్తూ, వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం, కుటుంబాన్ని ఒక ఇంట్లో ఎంతో 43 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేస్తారు. ఇది మీకు అందరికీ తెలిసే ఉండాలి. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా 3 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటికే 3 లక్షల గృహాలు మహిళలకు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకో 1 లక్ష గృహాలు కూడా ఇవ్వబోతున్నాయి. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వసతులు మహిళలకి. కానీ వీటన్నిటికన్నా ముఖ్యంగా మహిళల పట్ల మన ప్రభుత్వానికి ఉన్న గౌరవం, నిబద్ధత మీరందరూ చూసే ఉన్నారు. ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా చెప్పున్నారు, ఆడబిడ్డ మీద చెయ్యి వేస్తే అదే ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి సమాజానికి ఎంతో గొప్పగా హెచ్చరిక కూడా పంపించినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందువల్లే మనకి ఈరోజు పర్సెంటేజ్ ఆఫ్ మహిళలపై నేరాలు 3.81% తగ్గాయి. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించే ఘటనలు 7.7 తగ్గాయి. మహిళల కుటుంబం బాధ్యత పరిమితం కాకుండా రాజకీయాల్లో కూడా రావాలి అనే కోరికతో ముందంతా ఇప్పుడు 33% వచ్చిన తర్వాత 33% ఉంటే ఈరోజే మన అసెంబ్లీలో 21 మంది మహిళలు ఉన్నాం. 3 మహిళా మంత్రులు ఉన్నారు. అలాగే మేమంతా కూడా కలిసి కట్టుగా మహిళలకి ఏం చేస్తే వాళ్ళకి సపోర్టివ్గా ఉండగలమో ఆ రకంగా మేము వెళ్తున్నాం. అలాగే కాకుండా ఈరోజు అందరూ మహిళలు ఇవన్నీ ఒక రాజకీయం అంతా ఒక ఎత్తైతే మన ప్రభుత్వం మహిళలకి అందిస్తున్న వరాలు ఒక పక్కనైతే, ఇంకో పక్క మనం ఏ మహిళైనా కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు అడిగేయాలి. ఏ రోజు కూడా ఏదైనా కోల్పోవచ్చు కానీ ధైర్యం అనేది కోల్పోకూడదు. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, మీకు కూడా చెప్తున్నాను, ఏది కూడా మన చేతులు మించిపోదు. ఒకసారి జీవితంలో ఓటమి జరిగితే తిరిగి మళ్ళీ ధైర్యంగా ముందుకి అడిగేసే ధైర్యం మనకు ఉండాలి. ఏదైనా కోల్పోవచ్చు కానీ ఎప్పుడు ధైర్యం మాత్రం కోల్పోకూడదు. మీరు చదవండి, ప్రయత్నించండి. మీకు రాలేదనుకో అది ఒక్కటే మార్గం కాదు, మేబీ మీకు ఇంకేదన్నా ఉంటుంది, దాన్ని ప్రయత్నించండి. అంతేగాని నిరాశ నిస్పృహలు అనేది ఉండకూడదు. జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు, ఎన్నో ఒడిదడుకులు ఉంటాయి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది. ఈ సమస్య నాకు వచ్చింది, పరిష్కారం నాకు లేదు అని చెప్పి దాన్ని మాత్రం అక్కడ వదిలేయకూడదు. ఏ రోజు ఏ మహిళకి ఉండకూడదు. అంత శక్తివంతమైన వాళ్ళం మనం. మహిళ అంటే ఆది శక్తి అంటే మనల్ని ఒక అమ్మవారి రూపంగా ప్రతి ఒక్కరు
శక్తి అని మాట్లాడుతుంటే మనం ఎలాగ ఓడిపోతాం లైఫ్లో? ఓడిపోం. ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, ప్రతి ఒక్కదానికి ప్రత్యామ్నాయం అనేది ఉంటుంది. కాబట్టి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలిగిన శక్తి మనకు ఉండాలి. ఏ సమస్యకైనా సరే మీ ధైర్యమే ఒక ఇంధనమై దాన్ని నడిపించగలగాలి ముందుకి. అలాగే ప్రతి ఒక్కరు కూడా స్త్రీ ధైర్యంగా ఉంటే ఆ ఇల్లు, ఆ కుటుంబం, పిల్లలు, భర్త అందరూ కూడా వృద్ధులకి రాగలుగుతారు. ఎప్పుడైతే స్త్రీ ధైర్యాన్ని కోల్పోతుందో అప్పుడు ఆ కుటుంబం కూడా కోలుకోలేదు. మనిషి అయినా అది తల్లి తీర్చిదిద్దడంలోనే ఉంది. ఈరోజు సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయంటే తల్లులు వాళ్ళ సమస్యలతోనో లేకపోతే వాళ్ళ ఉద్యోగాలతోనో వాళ్ళకి ఉన్న అవసరాలతోనో కొంచెం సమయం కూడా తన పిల్లలు ఏం చేస్తున్నారు అని వాళ్ళతో టైం గడపకుండా పోవడం ఒక ముఖ్యమైన కారణం. కాబట్టి ప్రతి తల్లి కూడా ఎన్ని మనకి సమస్యలున్నా బిడ్డలతో వాళ్ళు స్కూల్లో ఏం చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు అనేది మీ ఆలన పాలన వాళ్ళకి అవసరం, మీ టైం వాళ్ళకి అవసరం. కాబట్టి అలా చేసిన రోజు ఈ సమాజంలో ప్రతి తల్లి తన బిడ్డల గురించి ఆలోచించిన రోజు ఈ సమాజంలో నేరస్తులు అనే వాళ్ళు లేకుండా పోతారని నేను అనుకుంటుంటాను.